శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. వారాహి తంత్రంలో భాగంగా 4వ వీడియో అయినటువంటి ఈ వీడియోలో వారాహి యంత్ర ఆవరణ దేవతల గురించి తెలుసుకుందాం. అలాగే ముందు 3 పార్ట్స్కి చాలా విశేష స్పందన లభించింది. అందులో మీలో చాలామంది అడిగింది కూడా వారాహి యంత్రంలో ఉన్న ఆవరణ దేవతల గురించి చెప్పమని అడిగారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ ఒక చిన్న హెచ్చరిక. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కేవలం వారాహి యంత్రంలో ఉన్న ఆవరణ దేవతలను ఎవరెవరు అని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ వీడియో వారాహి యంత్ర పూజ కాదు. అలాగే కొత్తగా ఈ వీడియో ద్వారా యంత్రాన్ని కొనుక్కొని సొంతంగా ఎవరికి వారు వారాహి పూజ చేయకండి. కేవలం వారాహి యంత్ర ఆవరణ దేవతల గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆవరణ దేవతకు కూడా మహోత్కృష్టమైనటువంటి వాళ్ళ యొక్క బీజాక్షరాలతో ఆవరణార్చన అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నేను ఎక్కడా కూడా బీజాక్షరాలను వాడటం లేదు. కేవలం ఆ దేవత యంత్ర ఆవరణలో ఏ స్థానంలో ఉంటుంది, ఆ దేవత పేరు ఏమి అనేది మాత్రమే చెప్పదలుచుకున్నాను. అలాగే ఈ వారాహి యంత్రంలో మొత్తం 93 మంది ఆవరణ దేవతలు ఉంటారు. ఒక దేవతని తన ఆయుధాన్ని మాత్రం అర్థమవ్వడానికి వేరుగా అదే దేవత స్థానంలో చెప్పున్నాను. కనుక మొత్తం 94 దేవతలు ఉంటారు. వారాహి దేవత అందరికీ తల్లే, మాతృస్వరూపమే, కాదనలేదు. కానీ ఆమెను తీవ్ర దేవతగా చెప్పుకుంటాం. గుప్త దేవత, గుప్త నవరాత్రి, తాంత్రిక దేవత, దండిని ఇలా చెప్పుకుంటాం. ఈ 93 మంది ఆవరణ దేవతలను చాలా నిశితంగా పరిశీలిస్తే ఎందుకు వారాహి దేవత తీవ్ర దేవత అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక యంత్రంలోకి వెళ్తే బిందు స్థానం అంటే యంత్రంలోని మొదటి ఆవరణ. ఈ మొదటి ఆవరణలో 3 దేవతలు ఉంటారు. జంబిని నమః, మోహిని నమః, స్తంభిని నమః. జంబిని, మోహిని, స్తంభిని అనేటువంటి ఈ 3 దేవతలు మొదటి ఆవరణలో ఉంటారు. ఇక రెండవ ఆవరణ వస్తే అందిని నమః, రుంధిని నమః, జంబిని నమః, మోహిని నమః, స్తంభిని నమః. అందిని, రుంధిని, జంబిని, మోహిని, స్తంభిని 4, 5, 6, 7, 8 స్థానాల్లో ఉంటారు. అందిని, రుంధిని, జంబిని, మోహిని, స్తంభిని అనేటువంటి దేవతలు ఉంటారు. ఇక 3వ ఆవరణకు వస్తే ఈ 3వ ఆవరణ యొక్క 6 కోణాల్లో మధ్య భాగాల్లో 6 మంది దేవతలు ఉంటారు. 6 కోణాల యొక్క చివరి భాగాల్లో 6 మంది దేవతలు ఉంటారు. ముందుగా షట్కోణాగ్రే ఆ చివరి భాగాల్లో ఉన్నటువంటి దేవతలను తెలుసుకుందాం. అంటే 9, 10, 11, 12, 13, 14 బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి. అలాగే షట్కోణ మధ్యే ఇదే కోణాల్లో మధ్యలో 6 దేవతలు ఉంటారు. 15, 16, 17, 18, 19, 20. ఇక్కడ ఉన్నటువంటి దేవతలను మానవ శరీరంలో ఉన్నటువంటి 6 ధాతువులతో పోల్చడం జరుగుతుంది. 15 యాకిని త్వగ్ధాతువు, 16 రాకిని రక్తధాతువు, 17 లాకిని మాంసధాతువు, 18 డాకిని మేధో ధాతువు, 19 కాకిని అస్థి ధాతువు, 20 సాకిని మజ్జ ధాతువు. అంటే మానవుని శరీరంలో ధాతువులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. త్వగ్ రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ. 21వ దేవత హాకిని శుక్రధాతువు. ఈ 21వ దేవతను యంత్రంలోని బిందు స్థానంలో పూజించాలి, అంటే మధ్యలో. అనేటువంటి ఈ 6 ధాతువుల యొక్క దేవతల్లో 3వ ఆవరణ మధ్య భాగాల్లో ఉన్నారు. ఇక ఇదే ఆవరణలో కుడివైపు ఎడమవైపు 4 దేవతలు ఉంటారు. 22, 23, 24, 25 క్రోధిని, స్తంభిని, స్తంభన, ఆకర్షణ. ఇక 26వ దేవత చండోచ్చండయ. ఈ 26వ దేవతను తిరిగి మళ్ళీ మనము బిందు స్థానంలోనే పూజించాలి. అంటే ఈ చండోచ్చండయ అనేటువంటి దేవత బిందు స్థానంలో ఉంటుంది.
ఇక ఆ తర్వాతి ఆవరణ 4వ ఆవరణకు వస్తే ఇక్కడ 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఈ దేవతలను పరిశీలిస్తే వార్తాళీ నమః, వారాహి నమః, వరాహముఖీ నమః, అందిని నమః, రుందిని నమః, జంబిని నమః, మోహిని నమః, స్తంభిని నమః, మహామహిషాశయ దేవి వాహనాయ నమః. అంటే వార్తాళి, వారాహి, వరాహముఖి, అందిని, రుందిని, జంబిని, మోహిని, స్తంభిని, మహామహిషాశయ. మళ్ళీ ఇక్కడ 35వ దేవతను మహామహిషాశయ అనేటువంటి ఈ దేవతను బిందు స్థానంలోనే పూజించాలి. ఇక ఆ తర్వాత ఆవరణకు వస్తే ఈ ఆవరణలో మొత్తం 38 మంది దేవతలు ఉంటారు. అంటే 36 నుంచి 73 వరకు మొత్తం 38 మంది దేవతలు ఉంటారు. 36 నుంచి జంబన్యాయ నమః, ఇంద్రాయ నమః, అప్సరేభ్యో నమః, సిద్ధేభ్యో నమః, ద్వాదశాదిత్యేభ్యో నమః, అగ్నయే నమః, సాధ్యేభ్యో నమః, విశ్వేభ్యో దేవేభ్యో నమః, విశ్వకర్మణే నమః, యమాయ నమః, మాతృభ్యో నమః, రుద్రపరిచారకేభ్యో నమః, రుద్రేభ్యో నమః, మోహిన్యై నమః, నిరుతయే నమః, రాక్షసేభ్యో నమః, మిత్రేభ్యో నమః, గంధర్వేభ్యో నమః, భూతగణేభ్యో నమః, వరుణాయ నమః, వసుభ్యో నమః, విదాధరోభ్యో నమః, కిన్నరేభ్యో నమః, వాయవే నమః, స్తంభిన్యై నమః, చిత్రరథాయ నమః, తుంబురవే నమః, నారదాయ నమః, యక్షేభ్యః నమః, సోమాయ నమః, కుబేరాయ నమః, దేవేభ్యో నమః, విష్ణవే నమః, ఈశానాయ నమః, బ్రహ్మణే నమః, అశ్విభ్యాం నమః, ధన్వంతరయే నమః, వినాయకేభ్యో నమః అనేటువంటి ఈ 38 మంది దేవతలు 36 నుంచి 73 వరకు గల ఒక కోణాల్లో ఉంటారు. ఇక 74, 75, 76 ఈ 3 దేవతలను తిరిగి యథావిధిగా బిందు స్థానంలో పూజిస్తారు. 74 క్షేత్రపాలకాయ నమః, 75 సింహవరాయ నమః, 76 మహాకృష్ణాయ మృగరాజాయ నమః. ఈ ముగ్గురు దేవతలను బిందు స్థానం అంటే మధ్యలో పూజిస్తారు. ఇక ఇదే ఆవరణకు బయట 8 మంది దేవతలు ఉంటారు. 77, 78, 79, 80, 81, 82, 83, 84 ఐరావతాయ నమః, పుండరీకాయ నమః, వామనాయ నమః, కుముదాయ నమః, అంజనాయ నమః, పుష్పదంతాయ నమః, సుప్రతీకాయ నమః, సార్వభౌమాయ నమః. అంటే ఐరావతం, పుండరీక, వామన, కుముదాయ, అంజనాయ, పుష్పదంతాయ, సుప్రతీకాయ, సార్వభౌమాయ అనేటువంటి ఈ 8 మంది దేవతలు ఈ బయట ఆవరణలో ఉంటారు. ఇక యంత్రంలోని బాహ్య ప్రాకారంలో ఉన్నటువంటి దిక్కుల యందు 10 మంది దేవతలు ఉంటారు. 85, 86, 87, 88, 89, 90, 91, 92 ఈ యంత్రానికి పై వైపున 93, యంత్రానికి కింద వైపున 94 ఆ దేవతలు హేతుక భైరవాయ నమః, త్రిపురాంతక భైరవాయ నమః, అగ్నిజిహ్వా భైరవాయ నమః, యమజిహ్వ భైరవాయ నమః, ఏకపాద భైరవాయ నమః, కాలభైరవాయ నమః, కరాల భైరవాయ నమః, భీమరూప భైరవాయ నమః, హాటకేశ భైరవాయ నమః, అచల భైరవాయ నమః. అంటే హేతుక భైరవ, త్రిపురాంతక భైరవ, అగ్నిజిహ్వ భైరవ, యమజిహ్వ భైరవ, ఏకపాద భైరవ, కాలభైరవ, కరాల భైరవ, భీమరూప భైరవ. ఇక 93 హటకేశ భైరవ యంత్రానికి పైవైపు, 94 యంత్రానికి కింద వైపు అచల భైరవ. ఇలా మొత్తం 10 భైరవులు ఉంటారు. ఇవి వారాహి యంత్ర ఆవరణలో ఉన్నటువంటి ఆవరణ దేవతలు, వారి యొక్క స్థానాలు, వారి యొక్క పేర్లు. ఇక మునుముందు కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. కామాక్షి అమ్మవారి ఆలయం మొత్తము గుడిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి గుడిలో అడుగు బయట పెట్టేంత వరకు అణువు కూడా ఒక శ్రీ విద్యా రహస్యం అనే చెప్పుకోవాలి. ఆ విశేషాలేంటో తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మాత్రే నమః.